ఓం శాంతి. ఈరోజు మార్చి 10వ తేదీ 2026 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, అన్నింటికంటే పెద్ద జబ్బు దేహ అభిమానం. దీని ద్వారానే కింద పడిపోయారు. అందువలన ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీకు కర్మాతీత స్థితి ఎప్పుడు వస్తుంది? సమాధానం: యోగ బలము ద్వారా కర్మ భోగం పైన విజయం ప్రాప్తి చేసుకున్నప్పుడు, పూర్తిగా దేహీ అభిమానులుగా అయినప్పుడు కర్మాతీత స్థితి తయారవుతుంది. ఈ దేహ అభిమానం అనే రోగం అన్నింటికంటే పెద్ద రోగం. దీని వలన ప్రపంచమంతా కూడా పతితమైపోయింది. దేహీ అభిమానులుగా అయితే ఆ ఖుషి, నశ ఉంటుంది. నడవడికలు కూడా చెక్కబడతాయి అంటున్నారు బాబా. ఈరోజు పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోవద్దు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: దేహ అభిమానంలోకి వచ్చి ఎలాంటి తప్పుడు పనులు చేయరాదు. దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. మీ నడవడికలను చక్కదిద్దుకుంటూ ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: చాలా చాలా మధురంగా, శీతలంగా అవ్వాలి. మీలో క్రోధం యొక్క భూతం, మోహం యొక్క భూతము ఉండరాదు. వాటిని తొలగించుకోవాలి. ఈరోజు వరదానం: రికార్డును ఇచ్చే రికార్డు సరిగా ఉంచుకొని, అంటే గౌరవం ఇచ్చేటటువంటి రికార్డును సరిగా ఉంచుకొని, ఖుషీని మహాదానంగా ఇచ్చేవారు పుణ్యాత్మ భవ. వరదానం యొక్క వివరణ: వర్తమాన సమయంలో నలువైపులా రికార్డు, గౌరవము ఇచ్చేటటువంటి రికార్డును మంచిగా చేసుకునే ఆవశ్యకత ఉంది. ఇదే రికార్డు తర్వాత నలువైపులా మారుమ్రోగుతుంది. రికార్డు ఇవ్వాలి, రికార్డు తీసుకోవాలి. చిన్నవారికి కూడా గౌరవం ఇవ్వండి, పెద్దవారికి కూడా గౌరవం ఇవ్వండి. ఈ రికార్డు అంటే గౌరవం యొక్క రికార్డు అనేది ఇప్పుడు వెలువడాలి. అప్పుడు సంతోషాన్ని అంటే ఖుషీని దానమిచ్చే మహాదాని పుణ్యాత్మలుగా అవుతారు. ఎవరికైనా గౌరవం ఇచ్చి సంతోషపరచటం అనేది అతిపెద్ద పుణ్య కార్యం మరియు సేవ అంటున్నారు బాబా. స్లోగన్: ప్రతి గడియ అంతిమ గడియ అని భావించి నడుచుకుంటే ఎవరు రెడీగా ఉంటారు. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయులుగా నిశ్చింతగా ఉండండి. ఎలాగైతే జ్ఞానము ఒక సబ్జెక్టుగా ఉందో అలా సేవ కూడా ఒక సబ్జెక్టే. ఎవరైతే ఇందులో నమ్మకస్తులుగా, నిశ్చయ బుద్ధి గల వారిగా ఉంటారో వారే ముందు నెంబర్కి వెళ్ళగలరు. ఉదయం నుండి రాత్రి వరకు మీ ప్రోగ్రామ్ను ఫిక్స్ చేసుకోండి. ప్రతిరోజు డైరీని తయారు చేసుకోండి. ఎందుకంటే మీరు బాధ్యత గల ఆత్మలు, సాధారణ ఆత్మలు కాదు, విశ్వ కళ్యాణకారి ఆత్మలు. కనుక గొప్ప మనుష్యులుగా ఉన్నవారి దినచర్య సెట్ అయి ఉంటుంది కదా అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.